రాజమండ్రిలోని ఓ వృద్ధాశ్రమంలో వృద్ధులు పెళ్లి చేసుకున్నారు. కడప జిల్లా పెనగలూరు మండలం కమ్మలకుంటకు చెందిన గజ్జల రాములమ్మ అనే మహిళ, రాజమండ్రి నారాయణపురానికి చెందిన మడగల మూర్తి అనే వ్యక్తి వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. మడగల మూర్తి పక్షవాతంతో బాధపడుతుండగా అతనికి రాములమ్మ తోడుగా ఉంది. ఈ క్రమంలో వీరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆశ్రమ నిర్వాహకులు అంగీకారం తెలపడంతో వీరు పెళ్లి చేసుకున్నారు. నేను అంతా 2 నెలల నుంచి ప్రేమించుకున్నాను సార్. నాకు ఎవరు భర్త బిడ్డలు ఎవరు లేరు. ఇక్కడికి వచ్చినా నాకు సార్ సాయం చేసినారు సార్. నేను ఇష్టపడి చేసుకుని సార్లు చెప్పేసుకున్నాను. సార్తో నాకు సాయం చేసినారు. నాకు ఎవరు తోడు లేరు సార్. అతనికి దెబ్బలు తగిలితే అతనికి మందులు వేసి అతనికి ఆపత్తులు అన్నీ చూపించుకున్నాను సార్. నాకెవరు లేరు, నాకు తోడుగా ఉంటాడని చెప్పి చెప్పుకున్నాను. సంవత్సరాలు అయింది సార్ నేను ఇక్కడికి వచ్చేసి. గజ్జల మూర్తి అలాగే గజ్జల రాములమ్మ. గజ్జల రాములమ్మ కడప జిల్లాకు చెందిన మహిళ, అలాగే మూర్తి రాజమండ్రికి చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరూ కూడా స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. రాములమ్మ 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటుండగా, మూర్తి గత 3 నెలలుగా పక్షవాతం పేషెంట్గా ఈ ఆశ్రమానికి రావడం జరిగింది. దీంతో అతనికి ఒకళ్ళ సహకారం అవసరమైనప్పుడు రాములమ్మ సహకరించడం, అతను మరి స్వర్ణాంధ్ర సదుపాయాలు అలాగే అందరూ మానసిక ధైర్యం ఇవ్వడంతో మూర్తి ఆరోగ్యం కోలుకుంది. నాకు ఏదైతే ఎవరు చూస్తారని ఆ ఫీలింగ్స్తో ఎప్పుడు ఉంటున్నారు కాబట్టి వారు ఈ వయసులో కూడా, వృద్ధాప్యంలో కూడా ఆనంద జీవనం కోసం ఒకరికొకరు తోడునడం అవసరమని చెప్పేసి నేను ఈ సమాజాన్ని గుర్తించిన తర్వాత వారిని కూడా గౌరవించాలని చెప్పేసి, వారికి గౌరవప్రదమైన జీవితం ఇవ్వాలని అందరితో చర్చించి నిర్ణయం తీసుకున్నాను.